నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కష్టాల్లో ఉన్న వారిని వదిలేయలేదు, నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వరదైనా బురదైనా తడబడలేదు. తన ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయారు సీఎం చంద్రబాబు నాయుడు. వరదల్లో చిక్కుకుని విజయవాడ సహా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూడు గూడు గుడ్డ సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. బాధిత ప్రజలు అధైర్యపడొద్దని ఆసరాగా నిలిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కంటి మీద కునుకు లేకుండా భోజనం కూడా చేయకుండా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తానే స్వయంగా ముంపు ప్రాంతాల్లో కలియ తిరుగుతూ వరద బాధితులకు భరోసా ఇస్తున్నారు. విజయవాడ పరిధిలో 4 గంటలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కాన్వాయ్ ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పర్యటించారు సీఎం. నేను 25 కిలోమీటర్ల దగ్గర తిరిగాను. తిరిగిన తర్వాత చాలా వరకు మీరు చూస్తే ఒక హ్యూమన్ స్టోరీస్ కూడా ఓసారి ఒక కష్టం ఏ విధంగా తెస్తుందని ఆలోచించినప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే అంబాపురం వెళ్తే అక్కడ నన్ను వచ్చి అడిగింది ఫుడ్ పాకెట్స్ పంపించారు. నిన్నటి నుంచి మా పిల్లలకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఆ మంచినీళ్లు పంపించమనే పరిస్థితికి వచ్చారు. అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అంటే పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ విషయం మా వాళ్ళతో షేర్ చేశాను. ఈరోజు కొంతవరకు మీరు అక్కడక్కడ లాస్ట్ మైల్లో పోలేకపోయినా రేపు ఎల్లుండి లోపల లాస్ట్ మైల్లో కూడా ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. రెండోది సబ్ లేన్స్, ఇంకొక పక్కన స్కాటర్డ్ హౌసెస్, ఇంకొక పక్కన మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్. ఇక్కడ ఫుడ్ పాకెట్స్ రాలేదని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్స్ అని కూడా మా వాళ్ళకి చెప్పాను. అక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో మీరు నేను చెప్పిన ఈ స్టాఫ్ను పెట్టుకొని అవసరమైతే కొన్ని సచివాలయాల్లో మనకు మనుషులు లేకపోతే రోజు టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఎన్యూమరేషన్ కూడా దీన్ని వాడమంటున్నాం. రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిందో, పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం, అనలిటిక్స్ తీసుకోమంటున్నాం. అదే మరి ఇండ్లల్లో కూడా నీళ్లన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పచెప్తున్నాం. ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళీ రిపేర్ గవర్నమెంట్ పంపించే విధంగా. ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో మూడో రోజు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో 4.5 గంటల పాటు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఎవరూ అధైర్యపడొద్దు, మీ చెంతే నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో డ్రోన్లను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. చాలా విజయవంతంగా డ్రోన్లను ఉపయోగించగలిగామన్నారు. 25 డ్రోన్లను ఉపయోగించామని, ఈరోజు అదనంగా మరో 30 నుండి 40 డ్రోన్లు అదనంగా వస్తున్నాయని, హెలికాప్టర్లు కూడా సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారని తెలిపారు. సరే, పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి. ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు వాటర్లో దిగలేక కొంతమంది కూడా చేశారు, కానీ అది కూడా కరెక్ట్ కాదు. దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాం. ఇంకో పక్క ఈరోజు ట్రాక్టర్స్ వచ్చాయి కాబట్టి చాలా వరకు విజిబిలిటీ వచ్చింది. చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడ్డాయి. రేపు ఎన్ని ట్రాక్టర్లు కావాలనో, ఎన్ని స్మాలర్ వెహికల్స్ కావాలనో అవన్నీ పెడుతున్నాం. ప్రతి ఒక్క వెహికల్ నేరుగా సచివాలయానికి వెళ్తుంది పోలీస్ ఎస్కార్ట్తో. మీరు ఇప్పుడు ప్రెషర్ కూడా తగ్గింది. నిన్న మొన్న ఎక్కడికక్కడ వెహికల్స్ని హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు, కానీ ఈరోజు అలాంటి సమస్యలు లేవు. రేపు ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా, ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు, అలాంటి చేయొద్దండి. ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో మీరు ఉండండి. మీ ప్రాంతానికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో 1000 కుటుంబాలకు ఒకరిని పెట్టుకుంటాం. వాళ్ళకి సెల్ ఫోన్ కూడా ఇస్తాం. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఆ మెసేజ్ కూడా పంపించడానికి పెడతాం.
అదే మరి సచివాలయం కేంద్రంగా ఇవన్నీ మానిటర్ చేస్తాం. వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. వరద ఉధృతిపై ఆయా శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపుని పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఖండించారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మరింత ఎఫెక్ట్ అయింది. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఇలాంటి ఉపద్రవం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ నుంచి వర్షాల వరద నీరు వచ్చింది. గత ప్రభుత్వం వారు ఏమీ చేయలేకపోయారు. అందువల్లే ఈ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఫ్లడ్ కెనాల్స్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి. వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను. అంతే విషయం లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తున్నాను. 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ రాలేదని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు. బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యత లేకుండా ఎందుకంటారు. అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాము మా సైడ్ నుంచి. అంటే అట్లా కదా సార్, ధైర్యం చెప్పని కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా మీ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు నేను మొన్న పింఛన్ ర్యాంప్ దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను, ఆ సూచన ఒకటి నన్ను ఆపినాను, అంతమించి వేరే అవ్వలేదు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నగరంలో ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మరోసారి వరద ముంపు ప్రాంతం సింగనగర్లో పర్యటించారు. సింగనగర్ బ్రిడ్జిపై నుంచి నడుస్తూ నీట మునిగిన ప్రాంతాలను చూసి ఎంపీ కేశినేని శివనాథ్ బాధితులు ధైర్యంగా ఉండాలని కోరారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సింగనగర్ డాబాకోట్ల సెంటర్ నుంచి నందమూరి నగర్ సాయిబాబా గుడి వరకు ట్రాక్టర్పై వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ కేశినేని శివనాథ్లకు ధన్యవాదాలు తెలిపారు. సింగనగర్ వరద బాధితులు వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రతి బాధితుడికి ప్రభుత్వ సహాయం అందుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. చరిత్రలో కనీ విని ఎరగని విధంగా వరదలు సంభవించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో పెద్ద నష్టాన్ని నివారించగలిగామని తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయం, మీడియా సెంటర్ల వద్ద మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నగరంలోని వరద బాధితులను ఆదుకొని అవసరమైన సహాయక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం 10 హెలికాప్టర్లు, వందలాది మరబోట్లను ఉపయోగిస్తోందని తెలియజేశారు. బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నామని తెలియజేశారు. చెరువులకు బ్రీచ్ పడిన దాఖలా చూడలేదు. దీనికి ముఖ్య కారణం హెవీ రైన్ ఒక కారణమైతే, రెండో కారణం చెరువులు, నాలాలు అన్నింటినీ కబ్జా చేయడం కూడా, అంటే వాటిని ఆక్రమించుకుని ఏదో ఒక కట్టడాలు కట్టడం కూడా కారణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను మరి అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. కొంతమంది వరదల్లో చిక్కుపోయినా కూడా మరి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా సరైన సమయంలో చర్యలు తీసుకుంటాం మూలంగా ఎన్డీఆర్ఎఫ్ పిలిపించి కానీ, లేకపోతే ఫైర్ సర్వీస్ పిలిపించి కానీ చాలామంది రెస్క్యూ చేశారు. ఇంకా కూడా కొత్త ఇదర్లో
అదేవిధంగా పోతిరెడ్డిపాడు దగ్గర ఒక నలుగురు, అక్కడ ఒక ఇద్దరు, తర్వాత ఇక్కడ లూజిడ్ లారీ ఆఫీస్లో 10 మంది 12 మంది ఉన్నారని చెప్పేస్తున్నాం. వాళ్ళు కూడా తీసుకొస్తానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళకి ఎవరికి ఎటువంటి డోకా లేదు. కానీ అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఏదైతే చెరువుల్ని వాటిని కాపాడుకోకుండా మనం కబ్జాలు చేస్తూ ఉన్నామో దాని పర్యవసానమే ఇదని చెప్పేసి భావిస్తాను. ఏదైనా కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది. నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడంలో కానివ్వండి, భవిష్యత్తులో కూడా ఈ నగరాన్ని ఇటువంటి విపత్తుల బారిన పడుకోకుండా అభివృద్ధి చేయడంలో కానీ ప్రభుత్వం ఎల్లవేళ అండగా ఉంటుంది. తగిన చర్యలు తీసుకుంటుంది చెప్పేసి మనం సార్, గురుకుల పాఠశాలలో బాలికలు కూడా అంటే పాఠశాల మునిగిపోయిందని చెప్పి దాంట్లో హాస్టల్ అంటే కొంత వాటర్ ఇదంతా కూడా వెళ్ళి ఆ వాటర్కి వస్తుంది. వాళ్ళందరూ షిఫ్ట్ చేసి సెంట్రల్ స్కూల్లో పెట్టాము. సో క్యాంపులు కూడా హై స్కూల్లో ఒక క్యాంపు, కేంద్రీయ విద్యాలయంలో ఒక క్యాంపు. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో ప్రజలు వరదతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, గత 200 సంవత్సరాల్లో ఇంతలా వర్షం, వరద ఎప్పుడూ కృష్ణానదికి గాని చిన్న నదులకు గాని విజయవాడ నగరానికి రాలేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ పరిస్థితులు మారే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తెలిపారన్నారు. అంతరా సమన్వయంతో చేయటం వల్ల ప్రాణ నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించగలిగామన్నారు. వరద బాధితులకి యాక్చువల్గా ఈ సమస్య విషయమై ఒకటి ఫుడ్, తినడానికి నీరు కావాలా, దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. నిన్నైతే 11 లక్షల ఫుడ్ ప్యాకెట్లు పంపిస్తే 1 లక్ష ప్యాకెట్లు వెనక్కి వచ్చినాయి. అలా యాక్చువల్గా చేయడం జరిగింది. ఈ రోజైతే ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ ఇప్పుడు వచ్చింది ఇన్ఫర్మేషన్. 6 లక్షలు పంపించారు. దాదాపు 10 లక్షల వాటర్ ప్యాకెట్స్ పంపించారు. ఇవాళ సాయంకాలానికి 30 లక్షల వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ శానిటరీ సమస్యకి స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఆ స్పెషల్ డ్రైవ్లో ఏంటంటే దాదాపు 7,000 మందిని బయట నుంచి పిలిపించాం. హరినారాయణ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వాటర్ పోతే సిల్ట్ తీసేయటం ఫస్ట్, తర్వాత ఫైర్ ఇంజిన్ ద్వారా ఆ యొక్క ఫైర్తో ఫోర్స్తో వాటర్ కొడితే ఆ బురదంతా పోతుంది. దాన్ని మోటార్ పంపుల ద్వారా మళ్ళీ బయటికి పంప్ చేయటం, బయటికి అంటే ఆ బురద నీళ్లు కూడా పంప్ చేయమని ముఖ్యమంత్రి చెప్పారు. దాని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి మరో 200 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు హెలికాప్టర్ల సహాయంతో త్రాగునీరు, శక్తినిచ్చే పానీయాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను తరలిస్తున్నారు అధికారులు. బాధితులకు తక్షణ సహాయక చర్యల్లో భాగస్వామ్యం అయ్యేందుకు బయట నుంచి కూలీలను కూడా తరలించారు. వరద తగ్గుముఖం పట్టడంతో వీలైనంత త్వరగా ఆహారం, త్రాగునీరు, ఇతర తక్షణ సహాయక చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. వరద ముంపును జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని సిపిఐ నేత కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. గట్టు వెనుక ఉర్మిళానగర్లో ఆయన పర్యటించి బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు మరింత సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరంగా సాయం బాధితులందరికీ అందే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వరద కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించాలని కోటేశ్వరరావు తెలిపారు. జోజీనగర్లో ఉన్నాం. నిన్నటి రోజున 5 అడుగులు మేరకు పైగానే నీటి జల దిగ్బంధం అయిపోయింది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా. ఈ రోజున కొంత మేరకు తగ్గింది, 2 అడుగుల మేరకు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ఇది చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకి ఇంకా అందవలసినటువంటి సహాయ సహకారాలు ఇంకా ఉన్నాయి. దీన్ని అందించేటటువంటి దానికోసం స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా వచ్చి వారికి తోచిన మేరకు సహాయం చేయవలసినటువంటిది ఒకటి. రెండోది, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక అనేటటువంటిది లేదు. ఈ ప్రాంతం చిన్నపాటి వర్షం వస్తే వర్షాల్లో కూరుకుపోయేటటువంటిది అనాదిగా జరుగుతూ ఉన్నది. కొంత మేరకు తగ్గినప్పటికీ భవిష్యత్తులో ప్రణాళికాబద్ధంగా మొత్తం ఈ గట్టు వెనుక ప్రాంతం, భవానీపురం, విద్యాధరపురం ప్రాంతానికి సంబంధించినటువంటి దానికి చుట్టూ అవుట్లెట్స్ని పెంచవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు విపత్తు నుంచి బయటకు వెళ్లే దానికోసం హార్వెస్ట్ డ్రైన్స్ అనేటటువంటిది నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సిపిఐగా ఈరోజు అభిప్రాయపడతా ఉన్నాం.
మైలవరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలైన విజయవాడ రూరల్, జక్కంపూడి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. వరద ప్రభావం లేని ప్రాంతాల ప్రజలు, కూటమి కార్యకర్తలు, నాయకులు బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ మేరకు వరద ప్రభావం లేని ప్రాంతాల నుంచి మంచినీటి ట్యాంకర్లు పంపాలని ఎమ్మెల్యే కోరారు. మైలవరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాటర్ ట్యాంకర్లలో మంచినీటిని ఎల్బీఆర్సీ కళాశాలలో నింపుతారని, అనంతరం వాటిని తీసుకువెళ్లి బాధితులు దాహం తెచ్చుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న వరద సహాయ కార్యక్రమాల్లో భాగంగా మేము పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ప్రధానంగా వైఎస్ఆర్ కాలనీకి, జక్కంపూడి కాలనీకి ఇబ్బంది ఉంది కాబట్టి పలు సరఫరాలు అక్కడ పంపిస్తూ ఉన్నాం. దానికి మేము ఈ గ్రామాల నుంచి కలిసి సమన్వయం చేసుకోవడానికి అవకాశం ఉన్న గ్రామ నాయకత్వాలతో దయచేసి గొల్లపూడి మార్కెట్ యార్డ్కి రండి. అలాగే మేము ట్యాంకర్లు, ట్రాక్టర్ కావాలని అడిగాం. వివిధ గ్రామాల్లో నుంచి కనుక ట్యాంకర్లో మీరు మాకు పంపిస్తూ ఉంటే రెడ్డిగూడెం, మైలవరానికి సంబంధించి మైలవరం ఎల్బీఆర్సీలో కాలేజీలో మేము వాళ్ళకి చెప్పున్నాం. యాజమాన్యం ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళినా ఆ ట్యాంకర్లతో నీళ్లు నింపుతారు. దయచేసి అక్కడ నీళ్లు నింపించుకొని అవి కూడా గొల్లపూడి మార్కెట్ యార్డ్ దగ్గరికి వస్తే మనం ఇక్కడ నుంచి నేరుగా జక్కంపూడి కాలనీ తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళకి నీటి సరఫరా అందించడానికి వీలవుతుంది. దయచేసి అక్కడ ప్రజలు నీళ్ల కోసం అల్లాడుతూ ఉన్నారు. ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మీ గ్రామాల్లో అది వాడుకి తాగునీటికి పనికి వస్తే కనుక మీ దగ్గర నింపండి, లేదనుకుంటే కనుక ఎల్బీఆర్సీ నింపండి. అట్లాగే జీకొండూరు మండలం, ఇబ్రహీంపట్నం మండలం సంబంధించిన నాయకులు కూడా మీ సమీపంలో ఉన్న దగ్గర నీళ్లు నింపుకొని తీసుకొస్తే వీటిని వెంటనే మనం జక్కంపూడికి తరలించడానికి వీలుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, వరద ప్రభావం లేని గ్రామాల నాయకత్వాలే రండి, వరద ప్రభావం ఉన్నది వాళ్ళ గ్రామాల్లోనే పని చూసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ ఏమన్నా కూడా అత్యవసర వీడియోలు మీకు పెడతా ఉంటాం. మనకేమైతే జక్కంపూడి కాలనీ ఉందో ఇంకా కుదుట పడలేదు, అక్కడ ఇంకా 4 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. ఇటు లంక గ్రామాలు, మన ఇబ్రహీంపట్నంలో ఉన్న గ్రామాలు కొంతవరకు తెరిపిన పడతా ఉన్నాయి. ఏవైనా సహాయ చర్యల్లో నిమగ్నం అయి ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఇక్కడికి పెద్ద ఎత్తున ఆహార సరఫరాలు ఇత్యాది కార్యక్రమాలు పంపించే పని ఒత్తిడిలో ఉన్నందువల్ల నేను మన జీకొండూరు మండలంలో గ్రామాలు కావచ్చు, విజయవాడ రూరల్ మండలంలో ఉన్న రాయనపాడు, పైడూరుపాడు ఇత్యాది గ్రామాలకు రావడం నాకు సమయం చిక్కట్లేదు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రశంసించారు. డాక్టర్ చింతా రంగదామారావు చారిటబుల్ ట్రస్ట్ సెల్ హెల్త్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ చింతా రవికుమార్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట మండలం బూదవాడ వరద బాధితులకు 200 చీరలు, 200 దుప్పట్లు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు ట్రస్ట్ ప్రతినిధి అజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ వరదల వలన ప్రజలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోందన్నారు. వరద బాధితులు భయాందోళనకు గురి కావద్దని రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసిందని ఆయన భరోసా ఇచ్చారు. బాధ్యులు ఆదుకోవడం కోసం చింతా రంగరామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేకంగా ఈ రవికుమార్ గారు, చింతా రవికుమార్ గారు 200 మందికి బాగాను దుప్పట్లు, చీరలు ఉచితంగా పంపిణీ జరుగుతూ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా బోధవాడ గ్రామంలో పూర్తిగా పూర్తిగా నీళ్ళతో ఇబ్బంది పడ్డారు వరద వల్ల, వాళ్ళు కూడా సిద్ధం చేసాం. ప్రత్యేకంగా ఇది కూడా ప్రత్యేకంగా చారిటబుల్ ట్రస్ట్ గత ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీకి వచ్చి వరద బాధ ఆదుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం. రాష్ట్రంలో వచ్చినటువంటి వరదలు, తుఫాన్లు బీభత్సంగా రాష్ట్రం అంతా కూడా అగలాకుతలమైనలో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు మన జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఏదైతే ఇదందరూ ప్రజల యొక్క సామాజిక బాధ్యత, ప్రభుత్వాలు కొంతమేర చేయగలిగితే ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యమై, ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, లయన్స్ క్లబ్లు, అలాగే చారిటబుల్ ట్రస్టులు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యమై ప్రజలను ఆదుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో విజయవాడ నుంచి రంగనాథ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు జగ్గయ్యపేటలో 200 మందికి చీరలు, దుప్పట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. ఈ చారిటబుల్ ట్రస్ట్ గతంలో కూడా ఏదైతే హుదూద్ తుఫాన్ టైంలో కానివ్వండి, పుష్కరాల టైంలో కానివ్వండి ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తున్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మీ అందరి ఒక సామాజిక బాధ్యతగా మా ప్రాంతానికి జగ్గయ్యపేట నియోజకవర్గంలో వచ్చి ఈ సర్వీస్ అందించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.